సార్ మీరేదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నారో ఓనర్ దగ్గర ఈయన భర్త అని వాళ్ళ భావం చూపించి ఇల్లు రెంటకు తీసుకుందండి. అదే మనకు పెద్ద సాక్ష్యము. ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది అని అంటున్నారు. అంతేనా? అంతే. ఓకే. దీనికి పిల్లల్ని తీసుకొని మీ దగ్గరకు మేడం వచ్చింది. ఇంకొక విషయం కూడా సాక్ష్యం ఉంది మేడం. ఆ, నా పిల్లల్ని గిన బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఏమైంది, ఏమేమి చూసిండ్రు వాళ్ళు, అదంతా స్టోరీ మొత్తం చెప్తారు మేడం. ఓకే. కానీ ఈ పిల్లల్ని మాత్రం వాళ్ళ కంట్రోల్లో పోనీయద్దు. వాళ్ళు ఏంటంటే బెదిరియడం, కొట్టడం ఇవన్నీ చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికి అయ్యి ఉంటుంది. కాకపోతే ఇది లేకుండా చైల్డ్ని మీ బయటికి వైఫ్ శాలరీ ఎంత ఉంటుంది? 22,000 ఉండొచ్చు మేడం. ముగ్గురు పిల్లల్ని 22,000తో మెయింటైన్ చేయడం జరిగిద్దా? జరగదు నాకు తెలిసి. ఉమ్. ఇంకొక విషయం ఏంటంటే మా వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మలకు 10,000 ఇచ్చేది. నేను కూడా నా దగ్గర డబ్బులు తీసుకుండేది ఆమె. అట్లా కూడా మెయింటైన్ చేసింది ఆమె. ఇప్పుడు కూడా మన డబ్బులు లేవంటే మళ్ళీ ఒక 5,000 అడిగితే ఇమీడియట్గా ఇచ్చేసిన. ఉమ్. ప్లస్ ఇంకోటి చిన్న చిన్న ఖర్చులు అయినాయి. అంటే నేను వెళ్ళాక నేనే చూసుకున్నాను. ఆల్రెడీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి అంది కదా మిమ్మల్ని. నేను ఆయన పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మన ఇద్దరికి సెట్ అవ్వట్లా, మిమ్మల్ని నేను మానసికంగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, అవును. కాబట్టి మన ఇద్దరు డైవర్స్ తీసుకుందాం, పిల్లలు కావాలంటున్నావు కదా తీసుకొని వెళ్ళిపో అంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 వీక్ పోలీసులు తీసుకొని వెళ్ళి పిల్లల్ని అది తెచ్చుకోవచ్చు చేయొచ్చు కదా మేడం. నేను అడిగేది కూడా అదే మేడం. ఇప్పుడు నేను ఆయన తీసుకొచ్చిన కారణం కూడా సరే, ఆ అమ్మాయి తెచ్చుకోలేదు, మీరు తెచ్చుకోవచ్చు కదా. వాళ్ళు పంపిస్తలేరు కదా మేడం. వాళ్ళు బలవంతంగా తీసుకెళ్తున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళని. సార్, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి మా పిల్లల్ని మా అమ్మ నాన్న వాళ్ళు ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారండి, వాళ్ళని బయటకి ఇచ్చి నా భర్తకి ఇవ్వండి అంటే ఎవరు సార్? మేడం అది చెప్తే ఇంత దూరం నేను రావాల్సిన అవసరం లేదు కదా మేడం. మా అంటే వైఫ్ కి మీరు నాకు చెప్పినవి చెప్తే ఎంతవరకు నిజాలు? సరే మీరు అనుకోండి మేడం. నేను చెప్పేటి అన్ని అబద్ధాలు అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఇంత మీ పబ్లిక్ వైఫ్ లో అలా కూర్చోవచ్చు. చెప్పట్లేదు అనుకుంటే మీరిద్దరు అయితే ఒక మాట మీద ఉన్నారుగా. ఆమె ఎప్పుడు లేదు మేడం. ఎప్పుడైనా ఫోన్ చేద్దాం మేడం. మీరు మాట్లాడండి, మా వైఫ్ తో ఒకసారి మాట్లాడండి. నేను నంబర్ కూడా ఇచ్చినాను కదా సార్. నంబర్ నేను మీ వైఫ్ తో మాట్లాడమంటారు. మాట్లాడమనే ఇచ్చిన. నేను నా ప్రాబ్లం చెప్పినా మా వైఫ్ తో కూడా మాట్లాడండి ఏంది ప్రాబ్లం అనేది. ఇప్పుడు కోర్టులో 3 సంవత్సరాలు తిరిగినా మేడం. 3 సంవత్సరాలు వాళ్ళకే అర్థం కాలేదు కోర్టులో. ఇప్పుడు మీ అత్తగారికి మీకు సమస్య ఏంటి? సార్ సమస్య ఏం లేదు సార్. ఆమెకు నేనంటే ఇష్టం లేదు. ఫస్ట్ ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసింది? అది ఎందుకు చేసిందో నాకు తెలియదు. ఫస్ట్ నుండి ఇష్టం లేదు కాబట్టి నేను ఈయనకి అసలు ఏమీ తెలియదు పాపం. ఒక వర్షంలో ఆయన పడిన బాధ చెప్తున్నారు అంతే. తప్ప అక్కడ ఈ బ్యాక్ ఎండ్ background లో ఏమైతుంది ఏం ఏమైతుంది నాకు అసలు జరుగుతుంది తెలియదు. సార్, మీరు మీ ఫ్యామిలీ తెలీదు, తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు. తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? సార్ ఎంత అడిగినా ఇప్పుడు ఇంత మీరు చెప్పిన తర్వాత నేను అడగకూడని ప్రశ్న ఒకటి అడుగుతా. ఆ పిల్లలు మీ పిల్లలేనా? 100% అది షూరా? షూర్. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీస్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఆల్మోస్ట్ నాతో సింక్ అవుతుంది. నా కూతురు వచ్చి సేమ్ నా చెల్లెలు పోలుకుంటుంది. నా కొడుకు ఆల్మోస్ట్ నాలానే ఉంటాడు. చిన్నోడు ఏంటంటే సేమ్ నా తమ్ముని కొడుకు, నా చిన్న కొడుకు, ఇవి సేమ్ ఉంటాయి. మన ఏమంటారు దాన్ని, పోలికలు అంటే పోలికలు కాదు. ఇప్పుడు స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ని వీకేస్తాడు. బాడీ లాంగ్వేజ్. అవన్నీ వాళ్ళ సేమ్ ఉంటుంది. వీనికి కొంచెం క్రాక్, వీనికి కొంచెం క్రాక్, అట్లా అనమాట. వాళ్ళు మీ పిల్లల్ని మీ అత్తగారు వాళ్ళు ఎట్లా పోషిద్దాం అనుకున్నారు? ఈ అమ్మాయి కూడా వేరే కాపురం పెట్టేసింది కదా, వేరే అతనితో వెళ్ళిపోతానంది. మీ పిల్లల్ని తీసుకొస్తే అంటే ఆమె ఒకసారి ఉమ్మంటది, ఒకసారి ఉమ్మంటది సార్. ఇప్పుడు ఆమె అత్తగారు గుంజుకున్నారు అంటున్నారు కదా. అవును. పిల్లని ఇవ్వనన్నారు, వీళ్ళని కూడా తీసుకుంటాం అన్నారు. అప్పటికి మీ వైఫ్ అక్కడ లేదు. లేనప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు మీ పిల్లల్ని? అయితే మీ దగ్గర ఉండాలి. నేను అనేది అదే కదా నా క్వశ్చన్ అదే. నా క్వశ్చన్ అదే. కూతురుని కాదని, అల్లుడిని కాదని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళకి బర్డన్ కదా. అడిగినాను సార్. నేను అడిగితే మేము పంపమని చెప్పి చెప్తున్నారు. ఏం చేసుకుంటావో చేసుకో, ఏడదాకా పోతావు పో, మేము కూడా అడదాకా వస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ రోజు కూతురు లేదు కదా, మీరు డైరెక్ట్ మీరే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, నాకు నా పిల్లలు కావాలి సార్. నేను ఇప్పుడు చేసేది అదే సార్. మీరు అప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నాం సార్. అప్పుడు నాకు ఐడియా రాలేదు. వాళ్ళని ఎట్లయినా బయటికి తీసుకొద్దామని ఒకటే మెంటల్ టార్చర్ ఉండే. పోలీసే కదా అప్పుడు. అక్కడ ఉన్న బెంగళూరులో ఉన్న పరిస్థితుల్లో బెంగళూరు పోలీస్ స్టేషన్ పక్క సార్. వాళ్ళకి లోకల్ సపోర్ట్ చాలా ఉంది సార్. ఒకసారి నా మీద అదే 20 మెంబర్స్ అటాక్ చేసినా కదా, ఆ టైంలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడిండాడ. మా అత్త కోర్టులో జాబ్ చేస్తుందని చెప్పిన. వీళ్ళన్నీ ఇక్కడ మేనేజ్ చేస్తారు. నేను ఎంత పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా, కాకపోతే పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పని కాదు, ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచన ఉంది. లీగల్గా పోయి తీసుకొద్దాము, పర్మనెంట్ సొల్యూషన్ తీద్దాం దీనికి. ఇప్పుడు నేను పోయి తీసుకొని వద్దామంటే కూడా నాకేమవుతుంది అంటే గొడవలు అయితే ఆడ నా పిల్లలు డిస్టర్బ్ అవ్వద్దని నా ఆలోచన. ఇన్ని సంవత్సరాలు నేను 8 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళి ఇట్లా చిటికేస్తే వాళ్ళు రావడం లీగల్గా జరిగే పని అయితే కాదు. మోరల్గా వాళ్ళు రావడం అనేది ఒక పిల్లలు రెడీ ఉన్నారు మేడం. అదే వస్తే తీసుకురావడం కాస్త ఈజీ ప్రాసెస్. మీ ఆవిడ డైవర్స్ అడిగితే ఇచ్చేస్తారా మేడం? ఎట్లా అంటే అట్లా మేడం. నా పిల్లలు ఒక్కటి బయటకు అందులో నుంచి బయటకు వస్తే చాలు. మీకు ఆప్షన్స్ ఇస్తాను మేడం. మాట్లాడమంటున్నారు మీ వైఫ్ తో. నాకు మ్యూచువల్ డైవర్స్ కావాలండి, అతన్ని ఒప్పించడమే ఎక్కువ. ఆర్సీఆర్ వేసినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, 8 ఏళ్ళు అయిపోయింది, ఈయన మ్యూచువల్ డైవర్స్ ఒప్పుకోవట్లేదు, నా లైఫ్ నేను చూసుకున్నాను, ఆయన అంటే నాకు ఇష్టం లేదు, నాకు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వండి అంటే మీరు ఓకేనా? ఓకే మేడం. పిల్లల కస్టడీ, పిల్లలు ఇష్టం అండి, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళరు,
పిల్లలకి ఏదైనా పర్మనెంట్ ఎలిమనీ కింద ఏమన్నా ఇప్పించండి అంటే మీరు ఓకేనా? వాళ్ళకి నేనేమి మేడం, పిల్లలకి ఏం కావాలో వాళ్ళు పెద్దగా వాళ్ళు రావాలి నా దగ్గరికి, వాళ్ళు వచ్చినాకనే వాళ్ళకి ఏం కావాలో నా తరఫున ఏమొస్తుందో మీ వాళ్ళు ఆవిడ ఇస్తాను. విడాకుల కోసం ఏమైనా సెటిల్మెంట్ అమౌంట్ అడిగితే ఇవ్వడానికి మీరు ఆమెకి ఏమి అని మేడం, నేను ఏమి ఇవ్వరు. ఆమె చేసిన దరిద్ర పనులకి నేను అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇంత ఇంత నడుస్తుంది కదా, మీరు అసలు ఇలా గొడవ ఎందుకు, పిల్లలు వస్తే భవిష్యత్తులో చూసుకుందాము అని అట్లా కూడా అనుకున్నా. అట్లా కూడా నేను అనుకుని ఒక కొత్త లైఫ్ చూసుకోవాలి, అమ్మాయి డైవర్స్ అడుగుతుంది, ఇచ్చి పడేస్తే పోద్ది, మీ పేరెంట్స్ కూడా బాధ ఉంటుంది నేను కదా, అట్లనే కొడుకు సైలెంట్ life ఉన్నా ఇలా మేడం. అయిపోయిందంటే. నేను అట్లనే సైలెంట్ ఉన్నా, మీరు చెప్పిన పాయింట్ సైలెంట్గా ఉన్నా. సైలెంట్గా ఉన్నాక నేను గమ్మున ఉండేటోని నన్ను గెలికి లేపింది. ఇప్పుడు లేపిన అక్కడ పోయి నాకు చూస్తే పిల్లల బాధ ఎట్లుంది అంటే నేను అనుభవించే బాధ. నేను ఇన్ని సంవత్సరాలు నేను వదిలేసిన కారణం కూడా ఏంటంటే నాకు విజిటింగ్ రైట్స్ వచ్చినాయి. నేను పిల్లల్ని చూడనికి పోతే పిల్లల్ని కొడుతున్నారు ఆడ. నా పిల్లలు నాకు ఏడ్చుకుంటే చెప్పి డాడీ మమ్మల్ని కొడుతున్నాడు డాడీ నేను చూడనికి వస్తే అని అంటే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే లాయర్ ఉన్నారు కదండి, ఆవిడ వెళ్ళి మేడం చెప్పిన అమ్మా, మేడం ఏంటండి పరిస్థితి, చెప్పిన నా మేడం పిల్లలు ఇట్లా ఏడుస్తున్నారు, నా పిల్లలు నాకు తీసుకురాకుండా ఉన్న ఆప్షన్ ఏంటి, లేదా నేను ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలని బేసిక్ మీరు ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళలేకపోయారా? దానికోసమే మీరు ఏం చెప్తున్నారు అక్కడ, వాళ్ళని కొడుతున్నారంటే అని చెప్తున్నారు. అంటే వాళ్ళ లైఫ్ అక్కడ బాగోలా, తండ్రి సంపాదిస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, తండ్రి దగ్గర ఉంటే వాళ్ళకి కావాల్సినవన్నీ జరుగుతాయిగా. సార్ ఒకసారి మీ వైఫ్తో కూడా మాట్లాడదాం, తన లైన్లోకి తీసుకున్నాం, ఒకసారి తనేం చెప్తుందో విందాం. హలో, హలో, అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానమ్మా, హిట్ టీవీ జీవితమే ఒక చదరంగం ప్రోగ్రామ్ నుంచి. మేడం, మీ హస్బెండ్ ఇక్కడ షోలో ఉన్నారు, ఆయన వర్షన్ చెప్తున్నాడు, నా భార్య మ్యూచువల్ డైవర్స్ అడుగుతుందండి, నేను ఇవ్వడానికి రెడీయే, మ్యాక్సిమం ట్రై చేశాను కానీ ఇంకా నా వల్ల కాలేదు కాపురం నిలబెట్టుకోవడానికి, నా పిల్లలు భార్య వచ్చినా నాకు ఓకే, లేదు తనకి మ్యూచువల్ డైవర్స్ కావాలన్నా ఇస్తానండి, నా 3 పిల్లల్ని నాకు ఇప్పించమని చెప్పండి, కస్టడీ కావాలి నాకు అని అడుగుతున్నాడు. అసలు మీ వర్షన్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి? 8 years నుంచి మీరు ఇట్లా గొడవలతోటే విడిపోవడానికి కారణం ఏంటి? ప్రతిసారి ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలంటే అవి ఇవి అని కొనిపించుకుంటున్నారు కానీ విజిటేషన్ రైట్స్ కానీ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయడం కానీ ఇప్పటిదాకా జరగల, ఎందుకని? మేడం నేను పిల్లల్ని అయితే హ్యాండ్ ఓవర్ చేయనని చెప్పట్లేదు మేడం. నేను ఎన్ని రోజులు అమ్మ వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. పిల్లలు అక్కడ మమ్మీ వాళ్ళకి చెల్లెలకి వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు. మీ హస్బెండ్ ఏమంటున్నారంటే మా అత్త వాళ్ళంతా కూడా పిల్లల్ని సరిగ్గా చూడట్లేదండి, కొడుతున్నారు కూడా, పిల్లలు నేను ఇంటికి వెళ్తే డాడీ నీతో వచ్చేస్తాము అన్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారండి అని చెప్తున్నాడు. ఇప్పుడు పిల్లలు వచ్చారండి ఆయన దగ్గరికి. అవును, వచ్చారు. అయితే అక్కడ కొట్టే వాళ్ళు, హింసించే వాళ్ళు అయితే ఇంకా వచ్చేవాళ్ళు కదండి. మళ్ళీ ఇతను వద్దు అని మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తారండి? సరే, మీరు ఇప్పుడు పిల్లలు కస్టడీ ఇస్తానంటున్నారు కదా, మరి దగ్గరుండి ఇప్పించేస్తారా? ఆయన తీసుకుని ఆయన చూసుకుంటాడు పిల్లల్ని? నేను పిల్లల్ని చూసుకుంటానండి, ఆయన తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నా పిల్లల్ని నేను ఎన్ని సంవత్సరాలు నేనే చూసుకున్నాను. ఇప్పుడే కదమ్మా కాల్ స్టార్టింగ్ లో మీరు అన్నారు కదమ్మా మేడం ఒక్క నిమిషం, కాల్ స్టార్టింగ్ లో మీరు అన్నారు కదా పిల్లలు కావాలంటే ఇచ్చేస్తానండి అని. ఇస్తాను, నేను ఇవ్వనని అనట్లేదు, వాళ్ళు వస్తానంటే నేను తీసుకెళ్ళమని చెప్తున్నాను. వస్తానంటే అదే చెప్పాను మేడం. ఎన్ని ఇయర్స్ తర్వాత తండ్రి అంటే వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు, ఏదో అప్పుడప్పుడు అన్ని బొమ్మలు కనిపించే వ్యక్తిలాగా ఉన్నాడే తప్ప, మీరు కదా చెప్పి పంపించాలి. నేను ఆల్రెడీ వేరే చూసుకుంటున్నాను, అమ్మమ్మ తాతయ్యల దగ్గరను పిన్నుల దగ్గర ఉండడం కంటే తండ్రి దగ్గర ఉండడం బెటరు, ఆయన ఇంతవరకు వేరే పెళ్లి చేసుకోకుండా మన కోసమే వెయిట్ చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని మీరు కదా ప్రిపేర్ చేసి పంపించాలి. ఎవరు, మీ ఆయన పెళ్లి చేసుకున్నాడా? ప్రూవ్ చేయమని చెప్పండి మేడం, ప్రూవ్ చేయమని చెప్పండి. అమ్మా తను చెప్పట్లేదు అంటే తనకి పెళ్లి అయింది, ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఉండే వేరే అమ్మాయిని భర్త వదిలేసిన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు మేడం. లీగల్ గా ప్రూఫ్స్ ఏమి లేవు, అందుకని అది నేను చెప్పడం కుదరట్లేదు. కానీ ఆయన మనసాక్షి పెట్టుకొని చెప్పమనండి. తనకి ఇంకొక పెళ్లి అయింది, ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఉంది, తనని తీసుకొని వచ్చి మా అత్తగారింట్లో కొన్ని రోజులు కాపురం కూడా చేశాడు. చేసి ఇప్పుడు తను మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య నాకేమైందో తెలియదండి మేడం. అయితే తనైతే మళ్ళీ వెళ్ళిపోయింది. ఓహో, సేమ్ స్టోరీ మీ వైపు మాట్లాడుకుందాం. మీ బావగారికి మీకు ఏంటమ్మా రిలేషన్? బావగారికి నాకు ఏంటంటే నార్మల్ గా మాట్లాడుకుంటా ఉన్నామంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉన్నావు కదా అని జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతేనండి. మీ పెళ్ళప్పుడు మీ బావ నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడంట, నిజమేనా? మీ ఎంగేజ్మెంట్ అప్పుడు? అవునండి, ముందు తనకే మాట్లాడున్నారు నన్ను. మా అత్త కొడుకు అనమాట, మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు అనమాట. అన్న కొడుకు అయితే తను చేసుకోవాలని మా ఇద్దరికి ఉన్నది మేడం. ఇప్పుడు మీరు మధ్య ఒక రెంట్ హౌస్ తీసుకున్నారు, అదే ఒప్పుకోలేదు అమ్మ వాళ్ళు.
ఈయనని చూశారు. ఈయన కూడా కొంచెం దూరం రిలేషన్ మాకు. ఈయన చూశారు, సరే అని గొడవలు జరిగినాయి. అయినా కూడా చేసుకుంటామని ఇద్దరం ఒప్పుకొని మేమిద్దరం చేసుకున్నామంటే అక్కడ కూడా బానే ఉన్నాము. ఇప్పుడు మీకు మీ బావగారికి ఎటువంటి రిలేషన్ లేదా? ఏం మేడం? మీకు మీ బావగారికి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవా? మాట్లాడుతున్నాం మేడం. నేను మాట్లాడడం వేరు, అక్రమ సంబంధం వేరమ్మా. అక్రమ సంబంధం లేదు మేడం. ఆయనకి భార్య ఉంది. ఇప్పుడు రీసెంట్ గా కొడుకు పుట్టాడు. తన సంసారం చూసుకొని తను బాగానే ఉన్నాడు మేడం. జస్ట్ నాతో మాట్లాడుతున్నాడు అంతే తను. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఎవరినైనా తండ్రిగా చూపించాలి పిల్లలకి అంటే ఎవరిని చూపిస్తున్నారమ్మా? ఏమో తల్లి చూపించాలి మేడం. కట్టుకున్న భర్తలే నేను చూపించాలి. వేరే మీరు కోర్టులో ఏదో కేసు ఫైల్ చేశారు, కోర్టు నుంచి ఏదో పేపర్స్ వచ్చినాయి ఈయనకి. ఏం కేసు ఫైల్ చేశారమ్మా? నేను ఇప్పుడు డైవర్స్ కావాలని ఫైల్ చేశాను మేడం. డైవర్స్ కి. పిల్లల కస్టడీ ఇవ్వడానికి మీరు రెడీయేనా? మేడం, వాళ్ళ పిల్లలు వస్తాను అంటే తీసుకెళ్ళమని నేను చెప్పాను. ఇక్కడికి రాకముందే నేను ఇక్కడే చెప్పాను. ఓకే, మీకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు పిల్లలు? ఒకవేళ అతను పిల్లలు తీసుకోవడానికి మేడం పిల్లల్ని తీసుకోవడానికి వాళ్ళ అడ్వకేట్ ద్వారా మీ ఇంటికి వస్తాడు, ఆ పిల్లల్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు. మీరు ఎవ్వరూ వాళ్ళని బెదిరించకుండా కొంత టైం ప్రొవైడ్ చేస్తారా వాళ్ళకి? సరే మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. ఇది ఎవిడెన్స్గా ఆవిడ ఒప్పుకున్నట్లే రికార్డు పరంగా.